అద్దంకి ఉన్నారు బాగున్నారా? ఒరే మేము బానే ఉన్నాం గానీ నువ్వు వచ్చిన పని ఏందో చెప్పురా ముందు. ఏముందన్నా ఈరోజు మేము పాయింట్ వేస్తా ఉంటే వర్షం వచ్చి మాకు హాయ్ చెప్పి వెళ్ళిందన్నా. హాయ్ చెప్పడం ఏందిరా? మ్యాటర్ ఏంటో చెప్తే రీల్ వస్తే లైక్ చేసుకోండి. ప్రశాంతంగా పాయింట్ వేసుకుంటున్నా. మాకు వాన తుప్పర్లు పడి తుప్పర్లే కదా ఏం చేస్తే ఇలా అనుకుంటా ఆ దూరం నుంచి ఫుల్ గా వాన వస్తుంది. పాయింట్ ఎలాగో అయిపోయింది. వెంటనే మా వాళ్ళు అయితే ఓడిపిస్తున్నారు. వాన పడితే బండి బయటకి ఎట్ట పోవాలని మెయింటెనెన్స్ పడుతుంటే చేనులు చూడండి పాయింట్ ఎక్కడ పెడుతున్నారు. అన్న వాన పడేటుందని చెప్పినా వినరు. ఈ బాధ మా ఒక్క బోర్ మండలకు మాత్రమే తెలిసింది. ఒక పక్క లోడింగ్ అవుతానే ఉంది. ఈ లోపు వాన రానే వచ్చింది. ఆ వాన ఏం చేసిద్దిలే అన్నారు. వాన స్టార్ట్ అవ్వగానే మన బండి పక్క వచ్చి ముడుచుకున్నారు. వాన మెండ్ అవుతుంది కదా అని బయటకి వెళ్ళమన్నాను. బయటకి వెళ్ళే లోపే లోడింగ్ అయింది. అదిగో మా శివన్న చూస్తున్నాడు చూడండి. దూరం నుంచి వాన ఫుల్ గా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. కొండ ఉంటే కొండే మాయమైంది. ఈ లోపు సపోర్ట్ రోడ్ ఎక్కింది. మా వర్కర్ గారు చూడు కేసింగ్ బ్యాట్ తీసుకొని దాని వెనకాల పరిగెడుతున్నారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. తడిసిపోతున్నా అని వెంటనే రిక్కు క్యాబ్ లోకి ఎక్కేసి ఉంది. బయట చూడండి వాన ఎలా పడుతుందో. అబ్బా తల మొత్తం తడిసిపోయింది. ఇంకేముంది ఎదురు ఫ్యాన్ ఉంది కదా. వెంటనే దాన్ని ఆన్ చేశాను. గాలి కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఫైనల్లీ 10 నిమిషాల్లో మళ్ళీ వాన ఆగిపోయింది. మన వాళ్ళు వెంటనే చూసిన పాయింట్ కి బండి సెట్ చేస్తున్నారు. ఈ వాన పడేది ఉండదు పెట్టేది ఉండదు. సేపు గమనకాలం చేసింది మమ్మల్ని. ఇదైతే అయిపోయింది. రీల్ వస్తే లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. ఇలాగే మీ ఇళ్ళలో గానీ పొలంలో గానీ బోర్లు వేయాలా మన అద్దెకి పల్లవి బోర్వెల్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు ఇప్పుడు థ్యాంక్ యూ. బై.